గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ప్రిజమాడల్ రూల్, ట్రెపిజోడల్ రూల్. ఇవి రెండు యూజ్ చేసి మనం వాల్యూమ్ ఆఫ్ ఎంబాంక్మెంట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది నేను ఈ 2 ప్రాబ్లమ్స్ చేసి చెప్తాను. ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుదాం. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎర్త్ వర్క్ ఇన్ క్యూబిక్ మీటర్ యూజింగ్ ప్రిజమాడల్ రూల్. ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద సెక్షన్ 20 meter square, 40 meter square, 120 meter square, 85 meter square, 70 meter square, 100 meter square and 150 meter square. The cross section of embankment at an interval 100 meters. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం ఫార్ములా తెలిసి ఉండాలి. ఫస్ట్ నేను ఫార్ములా రాస్తాను. ఇది ప్రిజమాడల్ రూల్ ఫార్ములా. ఇది వాల్యూమ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఒక ఎర్త్ వర్క్ ఎంబాంక్మెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇది ప్రిజమాడల్ రూల్ ఫార్ములా. ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి. h/3. హెచ్ అంటే హైట్, A1 A2 ఇవి A1 A2 ఏమో ఏంటిదంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది ఫస్ట్ది. A1 అంటే AN అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో లాస్ట్ది. ఇది 4. ఇది ఈవెన్ A2 A4 తర్వాత 2 తర్వాత A3 A5 అంటే ఇవంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు క్వశ్చన్లో క్రాస్ సెక్షన్ ఏరియాస్ అని ఇచ్చారు కదా, వీటిని మనం A1 A2 A3 A4 A5 A6 A7 మనకు A7 వచ్చినాయి. ఫస్ట్ మనకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మనం ఫస్ట్ ఇలా సపరేట్గా రాసుకోవాలి. A1 A2 A3 A4 ఫస్ట్ ఇలా మనం రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎంబాంక్మెంట్ ఎట్ ఎన్ ఇంటర్వెల్ 100 meters అంటే ఏంటిది? హెచ్ వాల్యూ ఇచ్చారు 100 meters అని. ఇది రాసుకున్నాం, ఇది రాసుకున్నాం. ఇప్పుడు మనం ఫార్ములాని దీనికి తగ్గట్టుగా రాసుకుందాం, లేకపోతే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. V ఈజ్ ఈక్వల్స్ టు h/3 A1 ప్లస్ AN ప్లస్ 4 ఇక్కడ మనం ఈవెన్ నెంబర్స్ పెట్టుకోవాలి. A2 A4 ఇక్కడ మనకి ఇంకో ఈవెన్ నెంబర్ కూడా ఉంది. ఇది A6 తర్వాత 2 అని పెట్టుకొని దీనికి హార్డ్ నెంబర్స్ ఇవ్వాలి. A3 A5 ఇది A7. ఇప్పుడు ఫార్ములా అయింది. ఈ ఫార్ములాకి తగ్గట్టు మనం ఇందులో వేసుకోవాలి. హెచ్ అంటే 100/3, A1 అంటే 20 meters, ఇది AN అంటే ఏంటిదంటే లాస్ట్ వాల్యూ A7 ఇది అన్నట్టు. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ 4 A2 ఆ వాల్యూస్ని ఇక్కడ వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంతే. తర్వాత 2 A3 ఎంత? 120, A5 ఎంత? 70, A7 150. ఇది మీరు క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే ఒక వాల్యూ వస్తుంది. నాకు క్యాల్సిలో కొడితే ఎంత వచ్చిందంటే 583333 మీటర్ క్యూబ్ వచ్చింది. నాకు ఎంత వచ్చింది. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ని యూజ్ చేసి నేను మీకు ట్రెపిజోడల్ రూల్ ఎలా చేయాలో చెప్తా. జస్ట్ ఫార్ములా చేంజ్ అంతే. ఫార్ములా చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. దాని ఫార్ములా ఏంటిదంటే ట్రెపిజోడల్ రూల్ది. ఇది ట్రెపిజోడల్ రూల్ ఫార్ములా. h/2 A1 ప్లస్ AN అంటే లాస్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ప్లస్ 2 అని పెట్టుకొని ఎన్ని అయితే ఫస్ట్ది మనం లాస్ట్ తీసేసుకున్న తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఎన్ని ఉంటే అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములాకి తగ్గట్టు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. హెచ్ అంటే 100/2. ఇప్పుడు A1 అంటే ఇక్కడ A1 20 ఈ బ్రాకెట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ AN అంటే ఏంటిది? లాస్ట్ అంటే ఇది 150 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 2. ఇప్పుడు నెక్స్ట్ A2 అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది? 40. A3 ఎంత ఇచ్చారు మనకు? 120. A4 85. నెక్స్ట్ ఎంత మనకు కావాల్సింది? A6 కావాలి, ఎందుకంటే మనం లాస్ట్ది A7 ఇక్కడ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు A6 ఎంత? 100 వేసుకొని మీరు 100 వేసేసుకున్నాను. ఇప్పుడు మీరు క్యాల్సిలో సబ్స్టిట్యూట్ చేయండి. క్యాల్సిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూమ్ వస్తుంది. నాకు
ఇంతొచ్చింది. ఇలా మనం సింపుల్గా జస్ట్ ఈ ప్రిజమోయిడల్ ఫార్ములా, ఈ ట్రపిజోయిడల్ ఫార్ములా, ఇవి 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.